హాయ్ అండి. శనివారం పూట వెంకటేశ్వర స్వామికి ఇలా యాలకుల మాల అయితే వెయ్యండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఫస్ట్ ఒక 27 యాలకులు పెద్ద పెద్ద యాలకులు తీసేసి దాంట్లో పసుపు వేసి నీళ్లు పోసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొన్ని నీళ్లు పోసి ఒక 10 సెకండ్లు ఒక పక్కన నానబెట్టుకొని తర్వాత ఒక పక్కకు తీసేసిన తర్వాత ఒక 3 పొరల దారాన్ని తీసుకొని దారానికి పసుపు రాసేసి సూదితో యాలకులు అనేవి దారానికి మాలలాగా గుచ్చుకోవాలి. దండ పూర్తయిన తర్వాత గంధంతో బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి మాల అనేది మనం విగ్రహంకి అయితే విగ్రహంకి లేదంటే పటం ఉంటుంది కదా మన దాంట్లో ఫోటో ఉంటే ఫోటో కూడా శనివారం అనే కాదు శుక్రవారం పూట అమ్మవారికి లేదంటే వినాయకుడికి ఏ దేవుడికైనా యాలకల మాల అనేది ఇష్టమంట. ఇంకా చాలా మంచిది అనేసి విన్నాను. అందుకే నేను శనివారంతో మొదలు పెడుతున్నాను. వెంకటేశ్వర స్వామి పేరు మీద ఈ మాల అయితే వేస్తున్నాను. నేను సొంతంగా చెప్పట్లేదండి, చాలా వీడియోలు చూశాను. చాలా వీడియోల్లో చాలా మంచిది అని చెప్తున్నారనమాట. అందుకనే నేను కూడా ట్రై చేశాను. ఏదైనా నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తాను. పూజ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.